జిల్లాలో కొత్త కలెక్టర్లు తమదైన స్టైల్లో ముందుకు వెళ్తున్నారు. అంతా యంగ్స్టర్స్ కావడంతో సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్నారు. పెద్దపల్లి జిల్లాలోని చారిత్రక ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి పెట్టిన కలెక్టర్ అలుగు వర్షిణి రామగిరి కొండను విజిట్ చేశారు. గ్రీన్ వాక్ పేరుతో అధికారులను కూడా గుట్టను ఎక్కించారు కలెక్టర్. పెద్దపల్లి జిల్లాకే తలమానికమైన రామగిరి గుట్టను సందర్శించారు జిల్లా కలెక్టర్ వర్షిణి. ఈ గుట్టను ఇంతవరకు ఏ అధికారి విజిట్ చేయలేదు. అయితే కొత్త కలెక్టర్ ఏకంగా కొండను ఎక్కడంతో పాటు అధికార యంత్రాంగాన్నంతా రామగిరి గుట్ట ఎక్కించారు. ఉదయం ప్రారంభమైన గ్రీన్ వాక్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. కొండపై దాదాపు 20 కిలోమీటర్లు నడిచి వెళ్లారు. ఎలాంటి బాటలేని కొండ ప్రాంతంలో కలెక్టర్ నడిచి వెళ్లటం అందరినీ ఆశ్చర్యపరిచింది. గ్రామస్తుల సహాయంతో గుట్టపై ఉన్న చారిత్రక ప్రాంతాలు పరిశీలించారు. వనవాసం కోసం రాముడు సీత ఇదే నేలపై నడిచారని ప్రసిద్ధి. అందుకే మార్గం మధ్యలో ఆంజనేయుడి విగ్రహం, సీతారాముల ప్రతిమలు కనిపిస్తాయి. శాతవాహనులు ఇదే కోట నుంచి పరిపాలించారని చరిత్ర చెబుతోంది. ఈ కొండపై ఆయుర్వేద వనమూలికలు ఉన్నాయని స్థానికులు చెబుతూ ఉంటారు. ప్రకృతి అందాలతో ఆకట్టుకున్న రామగిరి ఖిల్లాను ఎకో టూరిజం స్పాట్ గా డెవలప్ చేస్తామన్నారు కలెక్టర్. ఒక్కదానే వచ్చి చూస్తామని అనుకున్నాము మేము మన జేసీ గారు, బట్ డీసీపీ గారు కూడా వాళ్ళు ఫోర్స్ తో పాటు మేము వస్తామని వచ్చి ఉన్నారు. అదే విధంగా మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా వచ్చినప్పటి నుంచి ఐస్ బ్రేకింగ్ సెషన్స్ ఏమి పెట్టలేదు. నేచర్ వాక్ వెళ్తామంటే వాళ్ళు కూడా వాలంటరీగా వచ్చి ముందుకు వచ్చి ఉన్నారు. సో ఆల్మోస్ట్ మేము టూరిజం చూద్దామని వచ్చాము. ఆల్మోస్ట్ ఇది హార్డ్ ట్రెక్కింగే అయింది. ఇప్పటి వరకు ఎందరో అధికారులు కోటను చూసేందుకు వచ్చినా కొండ కిందనే పరిశీలించి వెళ్లేవారు. కానీ కొత్త కలెక్టర్ మాత్రం రామగిరి కొండనెక్కి అందరినీ ఆకట్టుకున్నారు.